హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసా ఒక మళ్ళీ షాపింగ్ వీడియోతో. అది ఏంటి అంటే చెప్తా. దాని గురించి చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను షాపింగ్ చేస్తే నాకన్నా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది చూడడానికి. ఈ షాపింగ్ కి రీజన్ ఏంటంటే ఉగాది కోసం తీసుకోవాలని నేను అనుకోలేదు కానీ బేసిక్ గా, బట్ ఉగాది పండగ కాబట్టి దానికి కలిసి వస్తుందని చెప్పి తమ్నేల్లో ఉగాది షాపింగ్ అని పెట్టాను కానీ, బట్ బేసిక్ గా అయితే మొన్న నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, సిల్క్ ఎక్స్పో అని చెప్పి 5 days జరిగింది. అందులో లాస్ట్ డే వెళ్తాను, ఏమైనా మంచి డీల్స్ లో వస్తే తీసుకోవచ్చు అని చెప్పి. సో నేను ఆ 5 days లో లాస్ట్ డే వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ నాకు తీసుకున్నాను, నేను చీరలు తీసుకున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం ఆ చీరలు కూడా నాకు ఒక రీజన్ ఉంది. ఈ మంత్ నాకు 2 వెడ్డింగ్స్ ఉన్నాయి. ఒక వెడ్డింగ్, ఒక హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది అనమాట. ఈ మంత్ 20th తర్వాత ఒక వెడ్డింగ్ ఉంది ఫ్యామిలీలో, అండ్ రేపు ఒక 3-4 days లో ఒక హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది. సో దానికి కూడా పనికొస్తాయి అన్నట్టు మంచి ఇదిలో దొరికాయని చెప్పి నేను ఆ ఎక్స్పోలో తీసుకున్నా. ఆ ఎక్స్పో మీకు చూపించాను కాబట్టి డెఫినెట్ గా నేను తీసుకున్నవి మీకు చూపిస్తాను తీసుకుంటే అని చెప్పి ఆ రోజు వీడియోలో కూడా అన్నాను. సో అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాటితో పాటు వెళ్ళంగానే ఊరుకోం కదా, ఏదో నా డ్రెస్సులు చాలా ఇచ్చేసాను అబ్బా. వస్తున్నాయి, ఏదో ఒకటి తీసుకుంటున్నాను. చాలా వరకు ఏదో ఒకటి ఇట్లా మనకి చెప్తున్నాం కదా, చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. నాకు వీలైనంత వరకు, అంటే చాలా మంది చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు 100 మంది చేస్తే 100 మందికి నేను ఇవ్వలేను కదా. సో ఒకసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చెక్ చేసుకుని ఒక 2 అలా నేను పంపిస్తున్నాను సాధ్యమైనంత వరకు. బట్ ఇంత సౌండ్ వస్తుంది బయట నుంచి, డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. మా బయట వర్క్స్ జరుగుతున్నాయి బాగా పక్కన, సో ఆ సౌండ్స్ అన్ని క్యాచ్ అవుతున్నాయి. సో ఇస్తున్నాను కదా అనుకోకుండా డ్రెస్సులు కూడా తీసుకున్నాను అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియో చూపించేస్తా, ఎందుకంటే ఇంకా ట్యాగ్ కూడా కట్ చేయలేదు. ఇది వచ్చేసి గ్రీన్. ఎంత షాపింగ్ చేసినా అందులో ఒక గ్రీన్ ఉండాల్సిందే. ఇదిగోండి, నార్మల్ డ్రెస్, పార్టీ వేరు, ఓ హడావిడి అని చెప్పలేను, చాలా నార్మల్ డ్రెస్. క్రీప్ అంటారు కదా మెటీరియల్, ఆ మెటీరియల్ది. చూడగానే నాకు గ్రీన్ కదా నచ్చింది. నేను వీటివి ఏవి ప్రైసెస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే చీరలు నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా అన్నా కదా, ఆ డీల్లో తీసుకున్నా. సో నాకు కొంచెం తక్కువకే వచ్చాయి. మామూలుగా కొనాలంటే డిస్కౌంట్లు ఉండవు బేసిక్గా, ఎందుకంటే వాళ్ళు ఎగ్జిబిషన్లో లాస్ట్ డే సేల్ రోజు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి కొంచెం తగ్గించారు. సో అట్లా తీసుకున్నా. మామూలుగా అయితే మాత్రం కొంచెం ఫిక్స్డ్గానే ఉంటాయి. వాళ్ళ షోరూంలో కానీ అలా వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి. నేను వాళ్ళందరి కాంటాక్ట్స్ కూడా తెచ్చుకున్నా అబ్బా. ఒక కాంటాక్ట్ అయితే నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర 2 years బ్యాక్ చీర కొనుక్కున్నా. వాళ్ళు పెట్టారు స్టాల్, వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నా. సో ఇదైతే విజయవాడ రమా క్లాత్ స్టోర్ అని ఉంటుంది బృందావన్ కాలనీలో, అక్కడ కొనుక్కున్నా. ఇది గ్రీన్, నార్మల్ రెగ్యులర్ డ్రెస్ లాగా. అంటే నేను కొనుక్కున్నవి అన్నీ చూపిస్తున్నా. ఇదైతే పార్టీ వేర్ అలాగా అది కాదు, నార్మల్ డ్రెస్ అనమాట. బట్ ఏంటంటే ఎప్పుడైనా సాయంత్రం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నేను చూస్తారు కదా నా వీడియోస్ లో, ఇన్స్టా రీల్స్ లో అవి చూస్తూ ఉంటారు కదా, ఓ గ్రాండ్ గా హెవీగా వేసుకునేది ఎప్పుడో వెరీ రేర్. సో అందుకని చెప్పి తీసుకునేవి కొంచెం సింపుల్ గానే తీసుకున్నాను. దీనికైతే ప్యాంట్ ఇలా గ్రీనే వచ్చింది. ఈ మధ్యకాలంలో సెట్సే ప్రిఫర్ చేస్తున్నా అబ్బా నేను. లెగ్గింగ్స్ అవి అసలు వేసుకోబుద్ధి కావట్లేదు, చాలా టైట్ గా చిరాగ్గా అనిపిస్తున్నాయి. అందుకని స్ట్రైట్ కట్స్ లూజ్ గా ఉండే ప్యాంట్లు ఉన్నాయో కొనుక్కుంటున్నా. అండ్ దుపట్టా, మంచి దుపట్టా కూడా ఇచ్చారు దీనికి. సో ఇదొకటి. ఇది విజయవాడ రమా క్లాత్ స్టోర్. ఇది కూడా అక్కడే రమా క్లాత్ స్టోర్ లోనే. ఇంకా కూడా 2 తీసుకున్నా కానీ వేసేసుకున్నా. అవి ఏంటంటే నార్మల్ కాటన్స్, నైట్ టైము వేసుకోవడానికి. ఎప్పుడన్నా మూవీకి వెళ్తున్నా, గబుక్కున కాసేపు అలా బయటకు వెళ్ళి రావాలన్నా కూడా రెగ్యులర్ కాటన్ టాప్ అండ్ బాటమ్ అలా వచ్చినాయి అనమాట. ఇది రమాలోనే. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కూడా, రమా ఫ్యాబ్రిక్స్. విజయవాడలో చాలా స్టాల్లు ఉన్నాయి, అందులో ఒకటి. నేను తీసుకునేటప్పుడు ఫస్ట్ చూసేది ఏంటంటే డ్రెస్కి
లోపల ఉన్న లైనింగ్ పాలిస్టర్ ఉందా, సిల్క్ ఉందా, కాటన్ ఉందా అనేది చూస్తా. కాటన్ లైనింగ్ ఉన్నవే ప్రిఫర్ చేస్తా. సో నేను డ్రెస్ కొనుక్కునేటప్పుడు కుట్టించిన డ్రెస్ అయితే కంపల్సరీ లైనింగ్ చూసుకుంటా. ఇదొకటి. ఇది నాకు ఈ బ్లూలో ఈ బ్రిక్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ దట్టు విత్ దుపట్టా వచ్చింది అనమాట. అదొకటి. దీనికి ప్యాంట్ ఇచ్చారు అండ్ దుపట్టా. ఇది చాలా బాగుంది, ఇది నచ్చి తీసుకున్నా. సో ఇదొకటి. ఇవన్నీ చెప్పా కదా, సింపుల్ అండ్ నార్మల్, కొంచెం చిన్న అకేషన్స్. ఇది వచ్చి మన ఓన్. ఇది అసలు ఎందుకు కొనుక్కున్నాను చూపిస్తా ఉండండి. దీనికి చున్నీ ఉంది, నేను కొనుక్కున్నది. ఇదిగోండి. ఇది వచ్చేసి 2019లో 2019లో ఒకసారి సాకల్యాకి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లాస్ట్ లో ఉందన్నమాట. ఇంకా లాస్ట్ పీస్ అది అయిపోతే ఆ తాను అయిపోతుంది. సరే ఏదో దానికి పనికి వస్తుందిలే అని చెప్పి అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కొనుక్కున్నా. బాగుంది అని, ఆర్గాన్జా. సరే దుపట్టా లాగా పనికి వస్తుంది అని చెప్పి అప్పుడు కొనుక్కొని ఆ దుపట్టాను అలా అడ్డు పెట్టేశా. దానికి ఇన్ని రోజులకి విముక్తి 2019లో కొన్న దుపట్టాకి 2024లో డ్రెస్ కుట్టించా. ఇదిగోండి. ఇది మంచి టసర్ కాదు, సారీ, జూట్ క్లాత్ అంటారు కదా అది. ఇది ఈ దుపట్టాలో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇది తీసుకున్నాను. కింద బాటమ్ నార్మల్ గో కలర్స్ లోను అక్కడ దొరుకుతున్నాయి కదా స్ట్రైట్ కట్ ప్యాంట్స్, అలా తీసుకుందాంలే అని. సో దీనికి ఇది క్లాత్, జూట్ క్లాత్ తీసుకున్నా. ఇది 2 మీటర్స్ తీసుకున్నా టాప్ కి. సాకల్యాలో తీసుకుని టాప్ లాగా కుట్టించుకున్నా. దీని మీదకైతే దుపట్టా ఇది. బాటమ్ వచ్చి గ్రీన్ కొనుక్కుంటా. మళ్ళీ ఇది వేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇన్స్టాలో రీల్ అయితే షేర్ చేస్తాను. ఇది నా ఓన్. ఆ చున్నీ ఒకసారి కొన్నా, ఈ టాప్ ఒకసారి కొన్నా. ఈ టాప్ ఇప్పుడు కొని కుట్టించా. అదైతే చెప్పాక 2019లోది అది. ఆ టాప్ బాటమ్ చున్నీ రెండు ఫ్రమ్ సాకల్య. అండ్ ఇది అంతే అబ్బా, జాకెట్ ఉందని చీర కొన్నాను. ఇది కూడా సాకల్యాలోనే. ఇది వచ్చేసరికి నా దగ్గర ఒకసారి ఏదో ఫంక్షన్కి వెళ్తే మా బాగా క్లోజ్ వాళ్ళు, అది యాక్చువల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ లో ఉంది, వచ్చాక చూపిస్తాను. డార్క్ గ్రీన్ కలర్ ఇక్కత్ డిజైన్ ఉంటది కదా, అది బెనారస్ పట్టు మీద ఇక్కత్ డిజైన్ ఉన్న బ్లౌజ్ పెట్టారు నాకు. డార్క్ పచ్చి మామిడికాయ కలర్ అంటారే ఆ కలర్. ఇది వేసుకున్నప్పుడు డెఫినెట్ గా నేను ఇన్స్టాలో షేర్ చేస్తా, మీకు చూపిస్తా. ఆ బ్లౌజ్ పెట్టారు. సో ఆ బ్లౌజ్ అయితే మంచి పీస్ అనమాట. సో దాన్ని ఏం చేద్దాం అంటే కొంచెం నార్మల్ గా నేను వేసుకొని పీసులు అనుకోండి అలా ఉంచేయటమో, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడమో చేస్తూ ఉంటాం. అది చాలా మంచి పీస్ అండ్ చాలా మంచి కలర్, డార్క్ గ్రీన్ కలర్. సో దానికి ఏం చేద్దామా అని చెప్పి సాకల్యాకి వెళ్ళి ఆ పీస్ తీసుకొని వెళ్ళాను. వెళ్ళి అలా ర్యాండమ్ గా చూస్తుంటే డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ సెట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఎప్పుడో తీసుకుని ఫ్యాబ్రిక్ తీసుకున్నా. రీసెంట్ గా దానికి ఇదిగోండి లేస్ కొన్నా, సేమ్ కలర్ లేస్. ఇది మొత్తం సెట్ లాగా వచ్చేస్తుంది కదా. ఆ బ్లౌజ్ ఏమో స్టిచ్చింగ్ లో ఉందబ్బా, లేకపోతే చూపించేదాన్ని వచ్చాక. ఆ గ్రీన్ కలర్ కోసం ఇది చినియా బెనారస్ అంటారు కదా, ఆ సిల్క్ అనమాట. ఇది 5.5 మీటర్స్ క్లాత్ తాన్లో కట్ చేయించుకొని ఈ సేమ్ కలర్ ఏమంటారు లేస్ వేయించుకొని కుట్టించుకున్నా. సో ఇది ఒక చీర. ఇది వచ్చేసి ఫ్రమ్ సాకల్య. సో వీటి ప్రైసెస్, ఇది నాకు మీటర్ ఎంత పడింది ఏంటి అని తెలియాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పను ఇక్కడ. చాలా మంది పోయినసారి ఇట్లానే చూపించినప్పుడు అది అంత ఎందుకు పడింది, అంతకన్నా తక్కువే ఉంటుంది, అంత ఉండదు, ఇంత ఉండదు అని చెప్పి నాకు చెప్తుంటే ఓహో నాకు ఒక్కోసారి డౌట్ వస్తుందమ్మో నేను ఎక్కువ పెడుతున్నానా ఏంటి అని చెప్పి సమ్టైమ్స్ నాకే అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను మెన్షన్ చేయట్లేదు. కానీ కావాలి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ ఇదిగోండి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, ఇది కూడా ఆల్రెడీ ఒకసారి వేసుకున్నానులే, కాకపోతే ఇప్పుడు వీడియో అని చెప్పి మళ్ళీ వేసుకున్నా. ఇది వచ్చేసి నేను షేడ్స్ ప్యాలెట్ అని నేను ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఫాలో అవుతాను కదా, దాంట్లో తెప్పించుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాను. చెప్పాను కదా ఎగ్జిబిషన్ లో తీసుకుంటాను, నాకు కొన్ని నచ్చాయి అని చెప్పి. ఇదిగోండి. సో ఇది వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు అనమాట. అక్కడ చాలా స్టాల్స్ పెట్టారు కదా, నాకు అందులో ఒక బెనారస్ బిన్నీ సిల్క్ అండ్
ఈ చందేరి అండ్ ఒక కంచి వాళ్ళది బాగా నచ్చింది. సో ఇదైతే వాసు సిరి అని హైదరాబాద్ లో పంజగుట్ట కాదు ప్రగతి నగర్ లో ఎక్కడో వీళ్ళది షాప్ ఉంది, వీళ్ళు పెట్టారనమాట. సో నాకు అసలు ఈ కలర్ లేదు, అసలు నేను ఇప్పటివరకు చాలా చీరలు చూపించుంటాను, నాకు దగ్గర అసలు చాక్లెట్ కలర్ మంచి కాఫీ కలర్, అసలు ఈ కలర్ శారీ లేదు. సో ఫస్ట్ టైం అందులో చూసారా పీకాక్స్ కి అను ప్యారెట్స్ కి ముక్కు దగ్గర గ్రీన్ ఇచ్చాడు. నేను ఆ గ్రీన్ కి కనెక్ట్ అయ్యాను అబ్బా, ఇంత పెద్ద చీరలో ఆ వీటి ముక్కులకి ఇచ్చిన గ్రీన్ కి కనెక్ట్ అయి తీసుకున్నాయి చీర. అసలు ఈ కలర్ చాలా బాగుంది అనిపించింది. ఈ కలర్ అసలు నేను ట్రై చేయలేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. చందేరి శారీ, ప్యూర్ చందేరి. ఈ వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగా అనిపించింది. నేను ఇది స్టోర్ కూడా వీడియోలో చూపించినట్టున్నా, చాలా రకాల కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఇది చీర, ఇది నేను ఇంకా ఫస్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. నాకు కొంచెం తక్కువకే వచ్చింది. మామూలుగా అయితే చెప్తానాగా, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అబ్బా, ప్రైసెస్ నేను అక్కడ చెప్తాను. ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నా. రేపు 14th నాకు ఒక హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కోసమని బ్లౌజ్ కూడా చేయించేసుకున్నా. ఇది ఎలా చేయించుకున్నా అంటే ప్లెయిన్ చీరంతా ఆల్ ఓవర్ జరీ చాలా హెవీగా ఉంది కదా, అందుకని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్ చేయించుకొని బ్యాక్ హైనెక్ పెట్టించుకొని ఫ్రంట్ నార్మల్ పెట్టించుకొని జర్దోసి వర్క్ అంటారు కదా, చీరలో పీకాక్స్ ఉన్నాయి కదా, పీకాక్స్ అండ్ ప్యారెట్స్, అట్లా 2 ప్యారెట్స్ ఆ చేతి మీద వేయించుకున్నా అంతే. అది ఇదొక చీర, వాసు సిరి సిల్క్స్, ఇది వాళ్ళ స్టాల్లో తీసుకున్నది. నేను మీకు కావాలంటే వీళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తా. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది గిఫ్ట్. మొన్న మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అయితే వాళ్ళు పెట్టారు. సో ఇది ఎంతో తెలియదు నాకు, ఇది గిఫ్ట్ వచ్చిన చీర. అంటే మా అక్కకు పెట్టారు, ఇది మా కజిన్ కి, నాకు ఇంకోటి పెట్టారు. అయితే నాకు ఇది నచ్చింది, అది నువ్వు ఉంచుకో, ఇది నేను తీసుకుంటా అని చెప్పి మా అక్క చీర నేను తెచ్చుకున్నాను, ఆ చీర మా అక్కకి ఇచ్చాను. ఇది మా ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే మాకు బట్టలు పెట్టారనమాట. సో ఈ కలర్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నా. అసలు ఇది ఫ్యాబ్రిక్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ మధ్య గ్యాప్ బార్డర్స్ బాగా నచ్చుతున్నాయి నాకు, అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనిపించింది. ఇది ఒకటి. అండ్ నా థంబ్నెయిల్లో పెట్టిన డ్రెస్ ఉంది కదా, అది నేను మొన్న వేసుకుని ఇన్స్టాలో రీల్ పెడితే, ఊరికే క్యాజువల్ గా రీల్ షేర్ చేస్తే చాలా మంది అడిగారు నన్ను. అది కూడా నేను షేడ్స్ ప్యాలెట్ లో తీసుకున్నాను. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నది ఆ థంబ్నెయిల్లో ఉన్నది. ఇది కూడా నేను తీసుకున్న ఎగ్జిబిషన్ లో తీసుకున్న ఇంకో చీర. 2 తీసుకున్న అబ్బాయి ఎగ్జిబిషన్ లో. ఇది వచ్చేసి గిఫ్ట్, ఇది వచ్చేసి సాకల్యాలో, ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ లో వాసీ కౌచర్ అని ఆ బొటిక్ వాళ్ళు పెట్టిన స్టాల్. ఇది వీళ్ళది షాప్ కూడా ఉంది. ఇది వచ్చేసి మీకు గుర్తుందో లేదో, నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. 2 years బ్యాక్ నేను ఒక డార్క్ ఇంక్ బ్లూ కి గ్యాప్ బార్డర్ చీర, ఆరెంజ్ బార్డర్ ఉన్న చీర ఒకసారి నేను కొనుక్కొని ఇట్లానే షాపింగ్ లో చూపిస్తే చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నాం అని చెప్పి. ఆ చీర మీకు చూస్తే క్లిప్ లో చూడండి, మీకు అర్థమవుతుంది. అది వచ్చేసి కాంజీవరం లూమ్స్ అని చెప్పి కంచిపట్టు వాళ్ళ పేజ్ లో చూసి తీసుకున్నాను అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు పెట్టారు స్టాల్, చెప్పాను కదా సిల్క్ ఎక్స్పోలో కంచిపట్టు వాళ్ళ స్టాల్స్ 3-4 ఉన్నాయి. అందులో ఇది కాంజీవరం లూమ్స్ అని వాళ్ళ స్టాల్ అనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నా. అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది యాక్చువల్లీ మా అమ్మకి నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను. నాకు ఓకే బాగుంది అనిపించింది. మా అమ్మ అంది చాలా బాగుంది, ఇది తీసుకో అంటే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం చాలా లైట్ వెయిట్ పట్టు చీర, కంచి పట్టు చీర, బ్రౌన్ కలర్, సెల్ఫ్ జరీ ఉంది. చీర అంతా చెక్స్ ఉంది, పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ ఉంది. కానీ మీకు అసలు ఇంత వీడియోలో నాకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ సెల్ఫ్ జరీ మొత్తం. పైన ఏమో చిన్నదా, కిందేమో చాలా పెద్దగా ఉంది బార్డర్. ఇట్లా ఇది. దీనికి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ ఇచ్చారు. అసలు చీరతో భవిష్య ఫంక్షన్ చీర ఉంది కదా, ఆనియన్ పింక్ కి కనుక ఎలాగ రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ ఇచ్చారో, దీనికి కూడా అదే డిజైన్ లాగా బ్రౌన్ చీరకి రెడ్ పళ్ళు, రెడ్ ప్లెయిన్ బ్లౌజ్.
సో చీర సింపుల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కి ఏమన్నా సింపుల్ గా వర్క్ చేయించుకోవచ్చు. సో ఇదైతే నేను పెళ్లి కోసం పనికి వస్తుంది అన్నట్టుగా అనుకుంటున్నాను, పెళ్లికి కట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇది చీర, ఇదైతే కాంజీవరం లూమ్స్ అని వాళ్ళ పేజ్ కూడా ఉంది ఇన్స్టాలో, వాళ్ళ స్టాల్లో చూసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ చీర కన్నా ఈ చందేరి చీర కొంచెం రేట్ ఎక్కువ. ఇది కంచిపట్టులోనే తక్కువ వచ్చింది, అది ప్యూర్ చందేరి కదా, అది కొంచెం రేట్ దీని మీద కొంచెం ఎక్కువ పడింది. నేను చెప్పానుగా నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా అందులో మెన్షన్ చేస్తా. మళ్ళీ తర్వాత తీరా ఇప్పుడు చెప్పాక గౌతమి ఎక్కువ పెట్టావు గౌతమి, తక్కువ పెట్టావు గౌతమి అంటే నేను ఫీల్ తక్కువ పెట్టారంటే పెద్ద ఫీల్ అవ్వను, ఎక్కువ పెట్టారనే సరే కంపో నిజంగానే ఎక్కువ పెట్టుకుందామా అనిపిస్తుంది. సో ఇదొకటి, ఇది మాత్రం నాకన్నా మా అమ్మకి ఎక్కువ నచ్చింది, అందుకనే ఇంకా తీసుకో అందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదైతే కాంజీవరం లూమ్స్ నుంచి ఇవి నా షాపింగ్. అండ్ నా ఒంటి మీద ఉన్నది అయితే కొత్తదే, కాకపోతే సెకండ్ టైం వేసుకుంటున్నా. షేడ్స్ ప్యాలెట్ పేజ్ లో తీసుకున్నా, ఆలియా కట్ అంటారు కదా, ఇది నా థంబ్నెయిల్ లో ఉన్న ఫోటో కూడా ఇన్స్టాలో రీల్ షేర్ చేసినప్పుడు అడిగారని చెప్పా కదా, అది కూడా షేడ్స్ ప్యాలెట్ నుంచి. సో ఇది వచ్చి ఇంకా ఉగాది, శ్రీరామనవమి, తొలి ఏకాదశి, వినాయక చవితి దాకా మనకి ఇంకా షాపింగ్ చేసే పని లేదు, ఇవే సరిపోతాయి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకే వీడియోతో మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.